దేవీ నవరాత్రులకు సంబంధించి పిఠాపురం పాదగయ క్షేత్రానికి ప్రత్యేకత ఉంది. ఈ ప్రత్యేకత రాష్ట్రంలో ఎక్కడా లేదు. ఈ ఆలయంలో ఇద్దరు అమ్మవార్లు కొలువు తీరారు. ఒకటి 10వ శక్తిపీఠం పురాహుతిక అమ్మవారు, 2 రాజరాజేశ్వరి దేవి. వీరిద్దరికీ నవరాత్రులు నిర్వహించాలి. ఒకే ఆలయంలో ఇద్దరు అమ్మవార్లకు నవరాత్రులు చేసే ఏకైక ఆలయంగా దీన్ని చెబుతారు. దేవీ నవరాత్రుల వివరాలు ఈవో జగన్మోహన్ శ్రీనివాస్ వెల్లడించారు. ఓం నమ శివాయ. పాదగయ క్షేత్రంలో ఈ నెల 22వ తారీఖు నుంచి అక్టోబర్ 2వ తారీఖు వరకు దేవీ నవరాత్రులు పారంపర్యంగా గత చాలా సంవత్సరాలుగా జరుగుతున్న ఆచారాన్ని అనుసరించి అన్ని ఏర్పాట్లు కూడా జరిగింది. ఈ సంవత్సరం దేవీ నవరాత్రులు 11 రోజులు నిర్వహణ చేయడానికి పండితులు నిర్ణయించారు. అదేవిధంగా ఈ క్షేత్రంలో కొలువై ఉన్న రాజరాజేశ్వరి అమ్మవారికి, పురాహుతిక అమ్మవారికి కూడా ఈ 11 రోజులు విశేషమైన అలంకరణలు చేయడం జరుగుతుంది. స్థానాచార్యులతోటి అభిషేక పండిట్టు, చండీపారాయణదారులు, ఇతర పండితులందరూ కూడా సదరు ఏర్పాట్లకి అన్ని విధాల కావాల్సిన సామర్థ్యంతా కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ దేవీ నవరాత్రులు 11 రోజులు కూడా అమ్మవార్లని, స్వామివారిని దర్శించి పుణ్యతలు కావాల్సిందిగా మీ ద్వారా ప్రతి భక్తులకి కూడా విజ్ఞప్తి చేయడం జరుగుతుంది. అంటే ఇక్కడ ఈ ఆలయంలో ప్రధానంగా 4 వంతుదారులకు సంబంధించి 11 మంది అర్చకుల్ని దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు నిర్ణయించి వారికి అధికారులతోటి కూడిన ఉత్తర్వు పత్రాలని చాలా సంవత్సరాల క్రితం ఇవ్వడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఈ కార్యక్రమంలో ఎవరి వంతులో ఉన్న ఆలయాన్ని వాళ్ళు సక్రమంగా భక్తుల నుంచి ఎటువంటి ఇబ్బందులు లేకుండా కొనసాగించడం జరుగుతుంది. ఈ క్షేత్రంలో 10వ శక్తిపీఠంగా కొలువై ఉన్న పురాహుతిక అమ్మవారికి ఒక వంతుదారు, అదేవిధంగా శివాలయానికి రాజరాజేశ్వరి అమ్మవారికి చూసేవారు రాజరాజేశ్వరి అలంకరణలో చూడడం జరుగుతుంది. అందువల్ల ఈ ఎక్కువ మంది అర్చకులు ఈ ఆలయానికి పారంపర్యంగా ఉండడం, ఈ ఆలయానికి బలంగాను భక్తులకి సేవలకి మరింత వెసులుబాటుగాను ఉండడం ఇక్కడ శివకృపగా భావించడం జరుగుతుంది. ఈ శాసనసభ్యులు కొణిదెల పవన్ కళ్యాణ్ గారు ఈ క్షేత్రం మీద మరింత ఎక్కువ శ్రద్ధ పెట్టి ఈ క్షేత్రం మహావైభవమైన పురాతనమైన క్షేత్రానికి మరింత వన్నె తేవడానికి అన్ని రకాల ఏర్పాట్లకి తనకు మార్క్ అభివృద్ధిని ఇక్కడ చూపించాలనే తలంపుతో ఇప్పటికే అన్ని రకాల ప్రణాళికలు సిద్ధం చేశారు. గోదావరి పుష్కరాల లోపలనే ఇవన్నీ కూడా కార్యాచరణకి రూపొందించుకుని గోదావరి పుష్కరాంతరం అన్నీ కూడా భక్తులకు అందుబాటులో వచ్చే అవకాశం ఉంది.